అందరికీ నమస్కారం. నటుడు శివాజీ ఇంట్లో ఘోర విషాదం. తీవ్ర దుఃఖంలో కుటుంబం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తే నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. అసలు విషయానికొస్తే మీకు తెలిసే ఉంటుంది. సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఆయన తండ్రి జి. రామారావు. ఆయనకి 85 సంవత్సరాలు. మంగళవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధురా నగరంలోని స్వగృహంలోని ఉదయం 8 గంటల సమయంలో అయితే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలైతే తెలుపుతున్నాయి. ఆయనకి వయసు బాగా ఎక్కువ అవ్వడంతోని అనారోగ్య సమస్యలతో క్షీణించిపోవడంతో ఆయన కన్నుమూసినట్లుగా వెల్లడిస్తున్నారు. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలోని మధ్యాహ్నం 3 గంటల సమయంలోపు అంత్యక్రియలైతే నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ ఘటనతోని శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. అయితే 'మొగుడు పెళ్ళాం'లో సినిమాలో ద్వారా ఆయన హీరోగా కూడా ప్రేక్షకుల్ని అలరించారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా పరిశ్రమను సేవలందించేందుకు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను కూడా శివాజీ రాజాను బాధ్యతలైతే నిర్వహించారు. తన ప్రత్యేక శైలితోని, సహజ నటనతోని తెలుగు ప్రేక్షకులకైతే ప్రత్యేక స్థానం అయితే ఆయన మనసుల్లో మన అందరి మనసుల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని ఆయన పొందారు కూడా. అయితే ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాదం సినీ వర్గాల్లోని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.